మాదక ద్రవ్యాల గురించి ఈ మధ్య కాలంలో తరచుగా వింటున్నాం. ప్రభుత్వం కూడా మాదక ద్రవ్యాలను పారద్రోలాలని, ఎక్కడ కూడా ఈ గాంజా డ్రగ్స్ అనేవి ఉండకూడదని చెప్పని విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతోంది. అయితే ఈ సబ్జెక్ట్ నేను ఎప్పుడైతే నా దృష్టికి వచ్చిందో, నేను డీజీపీ ఆఫీసులో 3 సంవత్సరాలు ఎస్పీ అడ్మిన్గా ఉన్నప్పుడు ఈ సబ్జెక్ట్ మీద నేను కాన్సన్ట్రేషన్ చేయలేను కాబట్టి, నా పని వేరే ఉంటుంది, ఆ పని నేను అటెండ్ కావాలి కాబట్టి నేను ఇటువైపు తెలిసిన వాళ్లకు చెప్పటం మినహా నేను నేరుగా ఎక్కడ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయలేదు. అయితే ఇప్పుడు ఈ డ్రగ్స్ అనే సబ్జెక్ట్ చాలా విస్తృతమైనది, చాలా పెద్దది, చాలా రకాలుగా ముడిపడి ఉంటుంది. కానీ గాంజా అనే ఒక అంశాన్ని మాత్రం తీసుకొని నా వంతుగా ఒక తెలంగాణ బిడ్డగా ఇన్ని సంవత్సరాలు పోలీసుగా ఉద్యోగం చేసినందుకు గాంజా అనే ఒక అంశాన్ని తీసుకొని ఇది ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు చైతన్యం కలిగించి ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్రాంతాన్ని ఈ గాంజా నుంచి విముక్తం చేయాలనేది నా అభిప్రాయం. అందుకే గాంజాపై ప్రజాగర్జన అని టైటిల్తోని మహబూబాబాద్ నుంచి ఈ ఉద్యమం లెక్క తీసుకొని ఈ గాంజాని అక్కడి నుంచి పారద్రోలని చెప్పి అనుకోవడం జరిగింది. మహబూబాబాదే ఎందుకు అంటే 2014 నవంబర్ నుంచి 2015 డిసెంబర్ వరకు నేను మానుకోట డిఎస్పీగా ఉద్యోగం చేయడం జరిగింది. 2015 జనవరి నుంచి మహబూబాబాద్ సబ్ డివిజన్లోని 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉండే గ్రామాలలో పోలీసులమందరం కూడా తిరుగుతూ గుడంబాకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ మీటింగులు పెడుతూ వెళ్తున్న తరుణంలో ఒకనాడు హైదరాబాద్లో ఆనాటి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారు కలెక్టర్ ఎస్పీల సమావేశం పెట్టినప్పుడు కల్తీ కళ్ళు ఈ గుడంబాల మీద చర్చకు వచ్చినప్పుడు వారు ఈ రాష్ట్రంలో గుడంబా లేకుండా చేయండి అని చెప్పి పిలుపునిచ్చిన ధర్మిలా మేము ఏదైతే కార్యక్రమం తీసుకొని అక్కడ ప్రచారం చేస్తున్నామో, ప్రజలను దానికి వ్యతిరేకంగా మోటివేట్ చేస్తున్నామో, తక్షణమే పోలీసు, ఎక్సైజ్, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఐకేపీ మహిళలు అందరినీ కూడగట్టుకొని స్టూడెంట్స్, యూత్, టీచర్స్, లెక్చరర్స్, డాక్టర్స్, అడ్వకేట్స్ అందరి భాగస్వామ్యంతో మీడియా మిత్రుల సహకారంతో 4.5 నెలల్లో, కేవలం 4.5 నెలల్లో మహబూబాబాద్ని గుడంబ రహిత డివిజన్గా చేయడం జరిగింది. ఆనాడు ఉమ్మడి జిల్లాకు ఎస్పీగా ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ అంబర్ కిషోర్ ఝా సార్, మాకు డిఐజీగా ఉన్న మల్లారెడ్డి సార్, ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న మొన్న డీజీగా రిటైర్ అయినారు గౌరవనీయులు శివధర్ రెడ్డి సార్, వీళ్ళందరి ప్రోత్సాహంతో మేము ముందుకెళ్లి ఆ విధంగా మహబూబాబాద్ని గుడంబరహిత డివిజన్గా చేయటం జరిగింది. మా పనిని చూసిన ఆనాటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ గారు, ఐఏఎస్ ఆఫీసర్ శ్రీమతి వాకాటి కరుణ మేడం స్వయంగా మహబూబాబాద్ వచ్చి పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఐకేపీ మహిళలతోని 2 గంటల సుదీర్ఘంగా మీటింగ్ పెట్టి పలు విషయాలను ప్రశ్నించి తెలుసుకొని దిస్ ఈజ్ ద ఫస్ట్ గుడంబా ఎరాడికేటెడ్ డివిజన్ ఇన్ ఎంటైర్ తెలంగాణ అని డిక్లేర్ చేసి వెళ్ళటం జరిగింది. 15 డిసెంబర్లో నా ట్రాన్స్ఫర్ వచ్చేసిన తర్వాత నేను పలుమార్లు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ అందరితో మాట్లాడటం, సత్సంబంధాలు నడపడం జరిగింది. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ప్రజల్లో ఉండే అండర్స్టాండింగ్ కావచ్చు, చైతన్యం కావచ్చు, పోరాట పటిమ కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గాంజాపై జనగర్జన పేరుతోని ఆ ప్రాంతం నుంచి గాంజాని తీసేయాలని చెప్పి ఒక సంకల్పం పెట్టుకొని కొద్ది రోజుల్లో మహబూబాబాద్ వెళ్ళి ఆ ప్రయత్నం మొదలు పెట్టబోతున్నాం. ఒక 10 రోజుల క్రింద మహబూబాబాద్ నుంచి వచ్చిన మిత్రులు మాట్లాడుతూ గాంజాకు బానిసైన ఒక యువకుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో చూసిన కన్న తండ్రి కన్న కొడుకుని నరికి చంపి
ఇవాళ జైల్లో ఉన్నాడు అన్న సంగతి తెలిసి చాలా బాధేసింది. ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కొడుకుని కన్న తండ్రే చంపుకునే పరిస్థితికి వచ్చిందంటే ఎంతటి దయనీయమైన పరిస్థితిలో ఆ కుటుంబం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఒకప్పుడు ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో గుడంబాపై పోరాటం అనే పేరు పెట్టుకొని అందరినీ ఏకం చేసి 180 కిలోమీటర్ల మహా బైక్ ర్యాలీ చేసి అనేక కార్యక్రమాలు చేసి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి ఆ ఉద్యమంలో భాగస్థుల్ని చేసి మహబూబాద్ని గుడంబా నుంచి ఏ విధంగా విముక్తం చేసినామో అదే విధంగా రేపు కూడా ఈనాటి ప్రభుత్వం ఏ విధంగా అయితే కోరుకుంటుందో మాదక ద్రవ్యాల నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తం చేయాలని దాన్ని దృష్టిలో పెట్టుకొని మహబూబాబాద్లో జరిగిన దుర్ఘటన దృష్టిలో పెట్టుకొని నాకక్కడ ప్రజలతో ఉన్న సాన్నిహిత్యాన్ని ప్రజల్లో ఉన్న చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకొని గాంజాపై జనగర్జన పేరుతోని మళ్లీ మహబూబాబాద్లో పోరాటం చేసి ఆ ప్రాంతాన్ని గాంజా విముక్త ప్రాంతంగా చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాము. దయచేసి ఇందాక మిత్రులు మాట్లాడినప్పుడు సార్ కొన్ని విషయాలు మా దృష్టికి వచ్చినవి రాసుకొచ్చి చెప్పాలని చెప్తున్నాం. కాబట్టి ఏదన్నా చిన్న పెద్ద పొరపాటు ఉంటే మంచి మనసుతో మన్నించండి, తప్పుగా తీసుకోకండి దయచేసి. కాబట్టి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ నేను మాట్లాడిన మాటలన్నింటినీ కూడా దయచేసి ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి ఈ సమాజంలోనికి తీసుకెళ్తే మీరు నాకు సహకరించినట్టుగా ఆశీర్వదించినట్టుగా అవుతుందని భావిస్తూ జై హింద్, జై తెలంగాణ.